నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్. ప్రైడ్ సోలాట్ సో చిన్ననాటి గుర్తింపులు. మన చిన్నకాలం ఎట్లుండేది? ఇట్లా స్తంభాల మీద కాయిన్ బాక్స్ ఉంటుండే, దాని మీద ఎక్కి మాట్లాడుతుండే బూత్లలో. నువ్వు చూసినావా? నేను చిన్న ఉన్నప్పుడు వైర్లతో వస్తున్నాడు ఫోన్, బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్. కనుమతికైపోయింది ఈ వ్యవస్థ. మొత్తం 4G 5G జమానా నడుస్తుంది. కానీ ఎట్లుంది చూడు, బ్రాండ్ అది పనిచేస్తుంది, ఇంటర్నెట్ పనిచేస్తుంది ఇప్పుడు కూడా. మొత్తం భూమిలోకి వెళ్ళి వైర్లు. సో పాతది అవుతుంది. పాత గొంగడే, కొత్త గొంగడే. దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తే ఎట్లుంటాను? ఎక్సలెంట్ కదా. ఎందుకంటే అప్పుడే మొత్తం పిల్లలు ఖరాబ్ అయిపోతుంది ఈ వ్యవస్థతో. అప్పుడు ల్యాండ్ ఫోన్ వస్తుండే, మనం మాట్లాడుతుండే పెట్టేస్తుండే. ఇళ్ళలో మళ్ళీ చాలు చేయాలి వీళ్ళు. చాలా చేస్తేనే కొంచెం ఈ మొబైల్ వాడకం తగ్గుతుంది. అవి చూడు, ఈ వయసులో పిల్లగాడు ఫోను. ఏం పేరు? బంద్ చేయాలి, లోపల వేస్తా పోలీసులా చూసి. ఏం పేరు నీ పేరు? క్యానామే చెప్పకపోతే పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తా. ఇప్పుడే పోవాలన్నా తీసుకొని. ఏం పేరు నీ పేరు? చెప్పు. ఏ స్కూల్? పట్టుకోతాయో దొంగ లెక్కలేనా? దొంగ లెక్కునా పోలీస్ లెక్కునా? ఏం పేరు పోనీ కానీ? ఏం పేరు? మస్తు దొడ్డు. ఏం పేరు? వాట్స్ యువర్ నేమ్? అయ్యో మాటలు రా, మూగోనివా? ఏం పేరు? ఏం పేరు? పెట్టుకో. అలా ఎస్కే ఫాస్ట్ న్యూస్ అని కొట్టుకున్నా, ఛానల్ పేరు వస్తుంది. ఏం పేరు నీ పేరు? ఇట్లా అయిపోయింది యువత మొత్తం. ఫోన్లు చిన్నపిల్లలు. ఏం పేరు? ఏ స్కూల్? నిజాంపేట. ఏ స్కూలు? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్లో ఫోన్ వాడితే కళ్ళు ఉంటాయా? కళ్ళు పోతాయి. సో యువత ఫోన్లు. ఈ పాత సెల్ ఫోన్, ల్యాండ్ ఫోన్లు ఓపెన్ అయితే అన్నీ బంద్ అవుతాయి దుకాణాలు. అయ్యో ఈ పిల్లలు బంద్ అవుతుంది. ఏమవుతుంది పిల్లగాడు? ఇంటలేడు కదా ఫోన్ వద్దండి. సో బాబాయ్ చెప్పేది ఏంటంటే, ఫోన్లతో పిల్లలు ఖరాబ్ అవుతారు. బిఎస్ఎన్ఎల్ పాత ఫోన్ మళ్ళీ స్టార్ట్ కావాలని.